లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. విశాఖ డైరీ చైర్మన్ ఆడార్ ఆనంద్ డైరీలో చాలా అక్రమాలు చేశారు, అందుకే వైసీపీ పార్టీకి రాజీనామా చేశారని విమర్శించారు జనసేన కార్పొరేటర్ పేతలమూర్తి యాదవ్. ప్రస్తుతం అంతా ఉన్నారు. ఎందుకు అసలు ఆయన వైసీపీ పార్టీకి ఎందుకు రాజీనామా చేశారు, ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎక్కడైతే విశాఖ డైరీ చైర్మన్గా ఉండి వైసీపీ నాయకుడిగా పోటీ చేసి పశ్చిమ నియోజకవర్గంలో ఓటమి పాలు చెందినటువంటి ఆడారి ఆనంద్ ఏదైతే ఉన్నారో, ఆడారి ఆనంద్ వాళ్ళ కుటుంబం చేసినటువంటి అవినీతి అక్రమాలు విశాఖ డైరీ చైర్మన్గా, అలాగే విశాఖ డైరీ డైరెక్టర్లుగా వాళ్ళ సోదరి పిల్ల రమాకుమారితో సైతం వాళ్ళ బావమర్ది వాళ్ళ అన్నయ్యలు కూడా పెద్ద ఎత్తున వందల వేల కోట్ల రూపాయలు విశాఖ డైరీ సొమ్ముల్ని దారి మళ్లించారు, దోచుకు తిన్నారని చెప్పి జనసేన పార్టీ వెలుగులో తీసుకొచ్చినటువంటి వైనాన్ని రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గమనించి ఉత్తరాంధ్ర జిల్లాలో ఒక రైతు బిడ్డగా ఉన్నటువంటి శాసనసభాపతి శ్రీ చింతకాల అయ్యన్న పాత్రుడు గారు రైతులకు అండగా నిలబడాలి, రైతులకు అన్యాయం జరుగుతుంది, విశాఖ డైరీ సొమ్ముల్ని కాజేస్తున్నారు, పాడి రైతులకి పాల సేకరణ ధర 3.5 రూపాయల నుంచి 4 రూపాయల లీటర్కి ఆవు పాల ధర ఏదైతే తగ్గించారో వాళ్ళకి అండగా నిలబడి రాజకీయాలకు అతీతంగా రాజకీయ నాయకులందరూ కూడా పాడి రైతుల పక్షాన్ని నిలబడి వాళ్ళకి న్యాయం జరపాలని చెప్పి పిలుపునిచ్చినటువంటి వైనం ఏదైతే ఉందో, సాక్షాత్తు శాసనసభలో చింతకాల అయ్యన్న పాత్రుడు గారు శాసనసభాపతిగా సభా సంఘాన్ని ఏర్పాటు చేయడం, సభా సంఘం అధ్యక్షత వహిస్తున్నటువంటి జ్యోతుల్ నెహ్రూ గారు విశాఖ డైరీని సందర్శించడం, విశాఖ డైరీని సందర్శించిన తర్వాత ఆ రోజు వరకు వారి దృష్టిలో ఉన్నటువంటి అనేకమైనటువంటి విషయాల కన్నా ఇంకా విస్తుపోయేటువంటి నిజాలు చాలా ఉన్నాయి, లోతైన దర్యాప్తు చేయాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ని పెట్టాలి, ఒక ఆడిట్ టీంని పెట్టాలని చెప్పి ఏదైతే సాక్షాత్తు సభా సంఘం చైర్మన్ జ్యోతుల్ నెహ్రూ గారు శాసనసభ్యులతో సైతం విశాఖ డైరీని సందర్శించి ఆ మాట చెప్పారో దాన్ని బట్టి అర్థమవుతోంది ఆడారి ఆనంద్ ఏ స్థాయిలో విశాఖ డైరీ సొమ్ముల్ని దోచుకొని దారి మళ్లించారని చెప్పి. అలాంటి వైనాన్ని చూసి ఇవాళ దేశ చరిత్రలో ఎక్కడైనా ఒకే రాజకీయ పార్టీలో డైరీ చైర్మన్తో పాటు 12 మంది డైరెక్టర్లు ఉండడం, ఒకే పార్టీకి ఒకేసారి రాజీనామా చేసి బయటకు వచ్చేస్తానంటాం ఎక్కడైనా ఉందా? కేవలం అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో అడ్డం పెట్టుకొని ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీల్లో ఆడారి కుటుంబం చేరి వందల వేల కోట్ల రూపాయలు పాడి రైతుల సంపదని 3,80,000 మంది పాడి రైతుల కుటుంబాల యొక్క సంపదను దోచుతుంటున్నటువంటి ఆడారి ఆనంద్ ఎక్కడికి కూడా తప్పించుకోలేరు. తను రాజీనామా చేయాల్సింది ఆడారి ఆనంద్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు, వాళ్ళు డైరెక్టర్లు చేయాల్సింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు. విశాఖ డైరీ చైర్మన్ పదవికి విశాఖ డైరీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి డైరెక్టర్లు అందరూ కూడా వాళ్ళ పదవులు రాజీనామా చేసి సభా సంఘం ముందర హాజరయ్యి వాళ్ళకి చిత్తశుద్ధిని నిరూపించుకున్న తర్వాత తిరిగి మళ్ళీ వాళ్ళ పదవుల్లోకి వెళ్ళాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. దీనికి ఆల్రెడీ హౌస్ కమిటీ వేసింది, వాళ్ళందరూ విచారణ చేస్తున్నారు, మళ్ళీ దీనికి ప్రత్యేకించి మీరు ఏమైనా డిమాండ్ చేస్తారా? ఖచ్చితంగా హౌస్ కమిటీ ముందర హౌస్ కమిటీ సభ్యులు వచ్చేటప్పుడు ఆడారి ఆనంద్ తప్పించుకొని దొంగ చాటున ఎక్కడికో పారిపోయినటువంటి వైనం. హౌస్ కమిటీ అడిగినటువంటి సమాధానాలకి ఆడారి ఆనంద్ యొక్క యాజమాన్యం ఎవరైతే ఉన్నారో యాజమాన్యం కానీ ఎండి ఎస్వి రమణ కానీ పూర్తి స్థాయిలో వివరాలు చెప్పకపోవడం అన్నది ఆశ్చర్యపడాల్సిన విషయం. అలాంటివి పూర్తి స్థాయి నివేదిక తయారు చేసి ఏదైతే హౌస్ కమిటీ నిర్ధారించి నిర్ణయం కూటమి ప్రభుత్వం తీసుకుంటుందో ఖచ్చితంగా రైతుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని, విశాఖ డైరీ యొక్క కార్మికులు యొక్క భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు ఉభయ గోదావరి జిల్లాల్లో విశాఖ డైరీ కీర్తి ప్రతిష్టల్ని సంస్థని కాపాడే విషయంగా సభా కమిటీ ఇచ్చేటువంటి నివేదికలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పి కూడా భావిస్తూ ఉన్నాం. కూటమి పార్టీలోనే ఆయన చేరేందుకు మళ్ళీ ఆసక్తి చూపుతున్నారని ఒక ప్రచారం నడుస్తుంది. పార్టీలు మారినంత మాత్రాన చేసినటువంటి అవినీతి అక్రమాలు దోచుకున్నదంతా కూడా దాచుకుందాం, కప్పిపుచ్చుకుందాం అనుకుంటే మాత్రం కుదరదు. న్యాయ పోరాటం చేస్తాం. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు, తప్పు చేసిన వాళ్ళు మన సొంత వాళ్ళు అయినా కానీ మనం శిక్షించాల్సిందే, చర్యలు తీసుకోవాల్సిందే అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నైజం అది. అటువంటి పవన్ కళ్యాణ్ గారు స్ఫూర్తితో పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ విశాఖ డైరీ అవినీతి అక్రమాలను బయటపెట్టింది జనసేన పార్టీ. విశాఖ డైరీ అవినీతి అక్రమాలు వాళ్ళ డైరెక్టర్లు ఆడారి కుటుంబం చేసినటువంటి పెద్ద ఎత్తున దోపిడీని ఇవాళ వెలుగులో తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్లిన జనసేన పార్టీ. అటువంటి స్ఫూర్తితో, అటువంటి నాయకుడి స్ఫూర్తితో పనిచేస్తున్నటువంటి ఒక జన సైనికుడిని ఖచ్చితంగా
అధికార పార్టీలో కాదు, ఏ పార్టీలో జాయిన్ అయినా ఆడారి కుటుంబంతో పాటు విశాఖ డైరీ డైరెక్టర్లు కోటాను కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి సంపదని, ప్రభుత్వ ఆస్తుల కబ్జాలని వెలికి తీసి వాళ్ళకి ఖచ్చితంగా పూర్తి స్థాయిలో చట్టపరంగా శిక్షించే విధంగా, సంస్థను కాపాడే విధంగా అంతవరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. జనసేన కార్పొరేటర్ పేతమూర్తి యాదవ్ ఏదైతే చెప్తున్నారు, పూర్తిగా ఆయన రాజీనామా చేయాల్సింది వైసీపీకి కాదు, అలాగే విశాఖ డైరీ చైర్మన్కి అలాగే డైరీకి రాజీనామా చేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే అక్రమాలు ఉన్నాయో వాళ్ళన్నింటికి బయటకు తెస్తాం. దీనికి హౌస్ కమిటీ కూడా వేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఎలాంటి అక్రమాలు చేసినా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుందని హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. నాయుడు, బిగ్ టీవీ విశాఖ నుంచి. For more videos like this, subscribe Big TV channel.